ఏషియా కప్ లో టీమిండియాకి మేజర్ ఛాలెంజ్ ఏంటి? మిగతా జట్ల నుంచి పోటీ ఎంత మాత్రం వస్తుందో మనం ముందుగానే ఊహించవచ్చు. పాకిస్తాన్ ఈ మధ్యన పరమ నాశరకంగా తయారైంది. శ్రీలంక జింబాబ్వే చేతిలో కూడా ఓడిపోతూ ఉంది. ఇలాంటి టైంలో టీమిండియాకి మామూలుగా అయితే ఎదురుండకూడదు. అయితే బ్యాటింగ్ కాంబినేషన్స్, హర్షిత్ రాణా లాంటి బౌలర్లని ఎంచుకోవడం పూర్తిగా ఫేవరెటిజం అని మాజీ క్రికెటర్లే కాదు ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఉన్న టైంలో టీమిండియాకి మేజర్ ఛాలెంజ్ ఎంచుకున్న కాంబినేషన్స్ ని సక్సెస్ చేసి చూపించడం. ఎందుకంటే జైస్వాల్ లాంటి ఓపెనర్ ని పక్కన పెట్టడము, మిడిల్ ఆర్డర్ లో సాలిడ్ గా కాన్ఫిడెంట్ గా అటాక్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ ని కన్సిడర్ చేయకపోవడం లాంటివి చూస్తే అంతకంటే మునగాళ్ళని ఏషియా కప్ కి పంపించారా అని అందరూ అడుగుతూ ఉన్నారు కదా. ఆ క్వశ్చన్ కి టీమ్ పర్ఫార్మెన్స్ కాంబినేషనల్ స్ట్రెంగ్తే సమాధానం చెప్పబోతూ ఉంది. నెక్స్ట్ ఇయర్ లోనే T20 వరల్డ్ కప్ జరగబోతున్న టైంలో ఏషియా కప్ పర్ఫార్మెన్స్ అనేది ప్లేయర్స్ కే కాదు సెలక్షన్ ప్యానల్ కి, కోచ్ గౌతమ్ గంభీర్ కి కూడా ఒక ఛాలెంజే.